హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో రీసెంట్ గానే మనకి ఎంసెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అండ్ ఈ తర్వాత స్టూడెంట్స్ కి చాలా మందికి డౌట్ ఉంటుంది, నెక్స్ట్ ఫర్దర్ గా ఏ స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి కాలేజ్ లో జాయిన్ అవుతే బాగుంటుంది, అసలు ఏ ర్యాంక్ కి ఏ కాలేజ్ లో మనకి ఛాన్సెస్ ఉన్నాయి అనేది. సో ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ మెంటర్ సంతోష్ గారు. మరి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. యా హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ సార్. సో ఇందాక నేను చెప్పినట్టు ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మన స్టూడెంట్స్ చాలా మంది మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు. కాకపోతే స్టిల్ వాళ్ళకి కెరియర్ డెసిషన్ ఎలా తీసుకోవాలి అనేది తెలియదు, కాబట్టి మన వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుందాము. కమింగ్ టు ర్యాంక్స్, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అసలు ఏ కేటగిరీ ఆఫ్ కాలేజెస్ లో మనకి సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు ఫస్ట్లీ మనము మంచి ర్యాంక్ అనేది డిఫైన్ చేద్దాము. సో బిలో 25,000 ర్యాంక్ ఎవరికైనా స్టూడెంట్కి వస్తే దట్ ఈస్ అ గుడ్ ర్యాంక్. అంటే ఇప్పుడు కానీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి బిలో 10,000 ర్యాంక్ వస్తే వాళ్ళకి టాప్ 10 కాలేజెస్ లో సీట్ అనేది వస్తుంది. అదే రిజర్వేషన్ ఉంటే 25,000 20,000 బిలో కూడా టాప్ 10 కాలేజెస్ లో వాళ్ళకి సీట్ వస్తుంది. సో ఇప్పుడు మేజర్ గోల్ ఏంటంటే స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ లో టాప్ కాలేజ్ లో టాప్ బ్రాంచ్ తెచ్చుకుంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ డ్యూరింగ్ ది ఇంజనీరింగ్ కోర్స్ అనమాట. సేమ్ కేస్ ఫర్ మెడికల్, ఐ మీన్ మన బైపీసీ స్టూడెంట్స్ కి కూడా వాళ్ళకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అవుతుంది. వాళ్ళ గోల్ కూడా సేమ్, టాప్ కాలేజెస్ లో సీట్ ఎలా తెచ్చుకోవాలి అనేది షుడ్ బి దేర్ గోల్. ఎస్. సో ఇప్పుడు మీరు అన్నట్టు బిలో 25,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి పర్టికులర్ గా ఏ కాలేజెస్ బెస్ట్ అంటారు? మనకి ఆంధ్ర తెలంగాణలో ద టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో ఇప్పుడు మనం తెలంగాణలో మాట్లాడుకున్నామంటే నేను లిస్ట్ చెప్తానండి. ఫస్ట్ వచ్చేది మనకి జేఎన్టీయూ కాలేజ్, జేఎన్టీయూ ఓయూ, ఈ రెండు గవర్నమెంట్ కాలేజెస్. సో ఇవన్నీ టాప్ కాలేజెస్. నెక్స్ట్ మనకి ప్రైవేట్ లో సిబిఐటి వాసవి, దెన్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు రంగరాజు, ఇవి మన టాప్ 6 కాలేజెస్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇవే టాప్ 6 ఉన్నాయి. దెన్ గర్ల్స్ కాలేజెస్ లో మాట్లాడుకుంటుంటే నారాయణమ్మ కాలేజ్, దెన్ ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి లైక్ బీవీఆర్ఐటి, కేఎంఐటి ఉంది, వర్ధమాన్, గురునానక్, సివిఆర్, సివిఎస్ఆర్, ఇలాంటివన్నీ మనకి టాప్ 10 టాప్ 15 కాలేజెస్ లిస్ట్ అనమాట. సో స్టూడెంట్స్ షుడ్ ట్రై టు గెట్ ఇన్ టు దీస్ కాలేజెస్. తెలంగాణ మనం ఆంధ్రాలో మాట్లాడుకున్నామంటే మనకు ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ, విఐటి, ఎస్ఆర్ఎం, గాయత్రి విద్యా పరిషత్, అనిల్ నెరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో ఇలాంటివి కొన్ని గుడ్ కాలేజెస్ కూడా ఉన్నాయి ఏపీలో కూడా. కానీ స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ లోనే మనకి సీట్ రావాలి అని చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటారు? ఇప్పుడు చూడండి, ఫస్ట్లీ మనకి కౌన్సిలింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ది సెలెక్షన్. సో ఇప్పుడు టాపర్ నుంచి నార్మల్ స్టూడెంట్ వరకు వాళ్ళు ఎలాంటి చాయిస్ ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, సిబిఐటిలో లెటర్స్ 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి. సో జనరలీ ఫస్ట్ స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ సిబిఐటి ఇచ్చారు అనుకోండి, అది 1 సీట్ ఫిల్ అయిపోయినట్టు. అలా అలాట్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. బట్ ద మేజర్ ఆస్పెక్ట్ ఈస్ ఎలా ఆప్షన్స్ ఇస్తారు. అండ్ అందుకే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్, లాస్ట్ ఇయర్ అనాలిసిస్ బట్టి స్టూడెంట్స్ కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. అంటే ఏ కాలేజ్ ప్రయారిటీ ఇస్తున్నాము, ఏ బ్రాంచ్ ప్రయారిటీ ఇస్తున్నాము, బ్యాకప్ ఆప్షన్స్ ఏంటి. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే జస్ట్ లాస్ట్ ఇయర్ ట్రెండ్ చూసి డైరెక్ట్లీ అవే ఆప్షన్స్ పెడతారు, కానీ బ్యాకప్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి. సో 200-300 ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు ఆపర్చునిటీ ఇస్తుంది. సో అన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే కట్ ఆఫ్ ఒకవేళ పెరిగింది అనుకోండి, దెన్ వేరే కాలేజెస్ కిందికి వెళ్తూ ఉంటుంది అనమాట వాళ్ళ ప్రయారిటీ లిస్ట్ ప్రకారం. సో అందుకే ప్రాపర్ రీసెర్చ్ చేసి ఈ కాలేజెస్లో బ్రాంచెస్ ఎలా వస్తున్నాయి అని చూస్ చేసుకుని వాళ్ళు ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి. ఓకే. సో మీరు టాప్ 10 ప్రయారిటీ కాలేజెస్ ఆల్రెడీ చెప్పేశారు, బట్ వీళ్ళు ఎలాంటి బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అంటారు? సో ఇప్పుడు చూడండి, బ్రాంచెస్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఏంటంటే జనరలీ ప్రిఫరెన్స్ ఇదే ఇస్తున్నారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తో పాటు వేరేవి కూడా ఉంటాయి అనమాట, దాని రిలేటెడ్ బ్రాంచెస్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దట్ ఈస్ ఐటీ, దెన్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, ఈ మధ్య చాలా పాపులర్ అయింది, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా అనలిటిక్స్. సో ఇలా సిఎస్ఐ, సిఎస్ఎం, సిఎస్ఓ, ఇలా, కానీ అన్ని కంప్యూటర్ సైన్స్. అంటే బేసికలీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్, ఐటీ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ రిలేటెడ్ బ్రాంచ్ అనేది చూస్ చేసుకోవాలి. సెకండ్ ప్రిఫరెన్స్ స్టూడెంట్స్ ఇస్తుంది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీఈ బ్రాంచ్. అదేంటంటే మన మొబైల్ కంపెనీస్ కానీ టీవీ కంపెనీస్ కానీ దాన్ని డిజైన్ చేయడానికి ఉండే సెమీ కండక్టర్స్, విఎల్ఎస్ఐ సిస్టమ్స్, వాటిలన్నింటికి ఈసీఈ బ్రాంచ్. దెన్ వచ్చేది ట్రిపుల్ ఈ బ్రాంచ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అది. అండ్ మన కోర్ బ్రాంచెస్ ఉన్నాయి లైక్ మెకానికల్, సివిల్, కెమికల్, అన్ని బ్రాంచెస్ మంచివే. బట్ మనం ప్లేస్మెంట్స్ చూసుకున్నామంటే కంప్యూటర్ సైన్స్ కి ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇట్ డజంట్ మీన్ దట్ మెకానికల్, సివిల్, కెమికల్ అనేవి బ్యాడ్ బ్రాంచెస్ అని కాదు, ఇవి కూడా మంచి బ్రాంచెసే.
కాకపోతే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కంపేర్ టు కంప్యూటర్ సైన్స్ తక్కువ. ఓకే. బట్ ఇవి కూడా టాప్ కాలేజెస్లో ఈ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు స్టూడెంట్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్ రీసెర్చ్ చేసి వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో జాయిన్ అవ్వాలి, రాదర్ దెన్ అందరు కంప్యూటర్ సైన్స్ పెడుతున్నారని మేము కూడా పెట్టుకుంటామని చూడకూడదు. బెటర్ మనం దేనికి క్యాపబుల్ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అబ్సల్యూట్లీ. ఎందుకంటే జనరల్లీ స్టూడెంట్స్ కి తెలియదండి, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారని కంప్యూటర్ సైన్స్ అని చూస్ చేసుకుంటారు. బట్ ఆ కంప్యూటర్ సైన్స్ నార్మల్ కాలేజ్ లో చూస్ చేసుకుంటే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ లేవు. రాదర్ దెన్ దే కెన్ చూస్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఇన్ టాప్ కాలేజెస్. మనం చెప్పిన లిస్ట్ లో వాళ్ళని చూస్ చేసుకుంటే దే విల్ హావ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ టైంలో వాళ్ళకి మెచ్యూరిటీ ప్రాపర్ డెసిషన్ తీసుకునే అది లేక ఫ్రెండ్స్ ఇందులో జాయిన్ అవుతున్నారు, మనం అదే బ్రాంచ్ లో జాయిన్ అయిపోదాం అనుకుంటారు. కానీ సో ఇలా ఉన్న మైండ్ సెట్స్ స్టూడెంట్స్ ని మీరు ఎలా కౌన్సిల్ చేస్తుంటారు? నేను ఒకటే చెప్తానండి, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ చాయిస్ ఏదైతే తీసుకుంటున్నారో నెక్స్ట్ 4 years ఆఫ్ లైఫ్ ఇస్ డిపెండెంట్. ఈ నెక్స్ట్ 4 years బాగుంటే వాళ్ళకి నెక్స్ట్ 40 years దీని మీదనే డిపెండెంట్. సో ఒక్క రాంగ్ స్టెప్ చేస్తే దే విల్ బీ ఇన్ ట్రబుల్. అందుకే మనం చూస్తున్నాం 95% ఆఫ్ ది ఇంజనీర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఇన్ అవర్ కంట్రీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సేమ్ రీజన్. బికాస్ వాళ్ళు ఏంటంటే కరెక్ట్ డెసిషన్, కరెక్ట్ చాయిస్ ఆఫ్ కాలేజ్ అండ్ వాళ్ళకి ఇష్టం ఉన్న బ్రాంచ్ అంటే రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్స్ ది బెస్ట్ టైం. ఇంకా మనకి అరౌండ్ 1 month టైం ఉంది కౌన్సిలింగ్ కాబట్టి బ్రాంచెస్ అన్నింటి గురించి రీసెర్చ్ చేయాలి. అండ్ దే షుడ్ టాక్ టు ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఆర్ ఇన్ దీస్ బ్రాంచెస్ అండ్ కౌన్సిలర్స్తో మాట్లాడి దెన్ దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్, ఓకే ఈ బ్రాంచ్ తీసుకుంటాము అని. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేవి ఓన్లీ టాప్ 10-12 కాలేజెస్లో ఉన్నాయి. వేరే కాలేజెస్లో ప్లేస్మెంట్స్ అనేవి లేవు. ఉన్నా కానీ కాల్ సెంటర్ జాబ్స్ ఆర్ ఏదో నార్మల్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. సో అందుకని వాళ్ళు దే హ్యావ్ టు చూస్ ది రైట్ డెసిషన్ ఆఫ్ చూసింగ్ ఎ కాలేజ్ ఓవర్ ఎ బ్రాంచ్. ఓకే. సో ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఏమైతే మల్టిపుల్ ఉన్నాయో ఒక స్టూడెంట్ ఇప్పుడు వెబ్సైట్ కి వెళ్ళి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ అనేది మనం జూన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నోటిఫికేషన్ రాగానే వాళ్ళు చెప్తారు, అంటే నోటిఫికేషన్ తో పాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఓవర్ ఎలిజిబుల్, లైక్ ఏమైనా న్యూ రూల్స్ వచ్చాయా, లైక్ ఎన్ని సీట్స్ పెరిగాయి, అవన్నీ నోటిఫికేషన్ లో చెప్తారు. అండ్ నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే డేట్స్ ఇస్తారు. డేట్స్ ఏంటి? ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేవి 3 simple స్టెప్స్లో ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ అనేది యాక్టివ్ అవుతుంది. సో ఆ నోటిఫికేషన్లో డేట్ ఇస్తారు, ఆ డేట్ నాడు వెబ్సైట్ యాక్టివ్ అవుతుంది. దాంట్లో కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి. అది అరౌండ్ 900 రూపీస్ 1000 రూపీస్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ఫీ పే చేశాక వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఏంటి? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అంటే వాళ్ళు స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళ నియరెస్ట్ సెంటర్, అది కూడా ఏంటి ర్యాంక్ వైజ్ పిలుస్తారు. ర్యాంక్ వైజ్ వాళ్ళ మేజర్ సర్టిఫికేట్స్ లైక్ వాళ్ళ 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్, ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డు, వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్, రిజర్వేషన్ ఉంటే కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్స్, ఇవన్నీ సర్టిఫికేట్స్ వాళ్ళు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. అదేంటంటే ఆ సెంటర్కి వెళ్ళంగానే ఆ హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళకి స్లిప్ ఇస్తారు. దాని తర్వాత థర్డ్ స్టెప్ కమ్స్ విచ్ ఇస్ వెబ్ ఆప్షన్స్. సో వాళ్ళు లాగిన్ చేసుకుని నేను చెప్పినట్టు కాలేజ్ బ్రాంచ్లో ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలి. దెన్ అలాట్మెంట్ అనేది వస్తుంది. ఆ ఫైనల్ అలాట్మెంట్ వచ్చాక వాళ్ళు ఇష్టం, ఫీజ్ పే చేసి దే కెన్ కంటిన్యూ ఇన్ ది కాలేజ్ ఆర్ ఫీజ్ పే చేసి దే కెన్ ఆప్ట్ ఫర్ సెకండ్ కౌన్సిలింగ్. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి 5th బెస్ట్ కాలేజ్ వచ్చింది, వాళ్ళు 4th బెస్ట్ కాలేజ్, 3rd బెస్ట్ కాలేజ్ ట్రై చేసుకోవడానికి సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు పే చేసిన ఫీజ్ కూడా అదే ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆర్ అస్సలే నచ్చలేదు అంటే వదిలేసి ఫీ పే చేయకుండా డైరెక్ట్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, వితౌట్ పేయింగ్ మనం అది స్కిప్ చేసేయచ్చు ఫీ పే చేయకుండా. బట్ వాళ్ళకి ఆ సీట్ అనేది పోతుంది. ఓకే, ఓన్లీ ఫీజ్ పే చేస్తేనే వాళ్ళకి సీట్ అనేది ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు పే ది ఫీజ్, బీ ఇన్ ఎ సేఫ్ పొజిషన్ అండ్ గో ఫర్ ది నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే.